కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస, అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు. దేనికి? దానం చేయడానికి. కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు. దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతుత్తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు. అంటే ఏంటి? ఇటు దశాపూర్వేశాం దశాపరేషాం అంటే 10 తరాల ముందు 10 తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే. అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు. ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది అన్ని కాసుల బంగారము, అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో, అందులోనూ కార్తీక మాసంలో ఈ 21 తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు. ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు. కాబట్టి అది తప్పు. కన్యాదానం చేస్తే, కార్తీకంలో చేస్తే 21 తరాల వాళ్ళు తరించిపోతారు. కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో, దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైనటువంటి దోషము ఉండదు.